వెల్కమ్ టు ఐబీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చిన భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని. భోగాపురం విమానాశ్రయ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి. ఉత్తరాంధ్ర సంస్కృతితో ప్రధానికి స్వాగతం పలకాలని సీఎం ఆదేశం. రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భోగాపురం విమానాశ్రయం. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరపాలన్న రాహుల్ గాంధీ. విద్యార్థుల అంశంపై ప్రత్యేక చర్చ కోరిన రాహుల్. విద్యార్థుల భవిష్యత్తుపై సభలో చర్చ అవసరమని వ్యాఖ్య. విద్యార్థుల సమస్యలపై స్పీకర్ ను కలిసిన రాహుల్. త్రాగునీటికే తొలి ప్రాధాన్యమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రిజర్వాయర్ల పరిస్థితి తర్వాతే సాగునీటి ప్రణాళికలన్న నిమ్మల. 6 తడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని నిమ్మల సూచన. త్రాగునీటి సాగునీటి అవసరాల సమతుల్యంగా నిర్వహిస్తామని వ్యాఖ్య. రైతుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కేటీఆర్. పంటల కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య. రైతు కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదన్న కేటీఆర్. పంచదార్లలో అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని అమర్నాథ్ డిమాండ్. పంచదార్లను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని వ్యాఖ్య. పవిత్ర క్షేత్రాల పరిరక్షణపై ప్రభుత్వాన్ని నిలదీసిన అమర్నాథ్. పంచదార్ల మైనింగ్ పై ఎంపీ సీఎం రమేష్ ను లక్ష్యంగా చేసుకున్న అమర్నాథ్. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్టు 1న ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణికుల టెర్మినల్ తో పాటు పలు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే దింసా, సబరా, కొమ్ముకోయ గిరిజన నృత్యాలతో అతిథులకు స్వాగతం పలకాలని అధికారులను ఆదేశించారు. జిఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, ఎడ్యుసిటీని కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో త్రాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాబోయే 15 నుంచి 20 రోజుల్లో రిజర్వాయర్లలోకి నీరు చేరిన తర్వాతే సాగునీటి ప్రణాళికలను ఖరారు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు 6 తడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. డెల్టా ప్రాంత రైతులకు నీటి లభ్యతపై నీటిపారుదల శాఖ అధికారులు స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగిస్తూ త్రాగునీరు, సాగునీటి అవసరాలను సమతుల్యంగా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. మళ్ళీ కొత్త గేట్లు ఏర్పాటు చేయడంలో గాని గోరకల్లు, మీ అందరికీ తెలుసు గోరకల్లు అంటే మరి జిఎన్ఎస్ఎస్ గాలేరీ నగర్కి ఆయువు పట్టు. గోరకల్లులో నీరుంటేనే మరి కడప జిల్లాలోను పులివెందుల్లోనూ నీరుండేటువంటి పరిస్థితి. అటువంటి గోరకల్లు ప్రమాదభరితంగా ఉంది అంటే 5 సంవత్సరాల మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం పట్టించుకోవాలా. మళ్ళీ ఈరోజు ఆ గోరకొల్లు రిజర్వాయర్కి మళ్ళీ 53 కోట్ల రూపాయలు ఈవేళ నిధులు ఇచ్చి మళ్ళీ టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే గోరకొల్లో నీళ్లుంటేనే అవుకులో నీళ్లుంటాయి, అవుకులో నీళ్లుంటేనే గండికోటలో నీళ్లుంటాయి, గండికోటలో నీళ్లుంటేనే చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కి నీళ్లుంటాయి. ఇలా ఏ రిజర్వాయర్కి నీళ్లు ఉండాలన్నా జిఎన్ఎస్ఎస్లో గోరకొల్లో ఉండాలి. ఆ చిత్రావతిలో నీళ్లుంటేనే ఆ యొక్క పులివెందుల్లో నీళ్లుంటాయి. అంటే ఈ రకంగా ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. గత 5 సంవత్సరాల ఇటువంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా ఎట్లా గాలిలో వాటి భద్రత వదిలేసిందో గత ప్రభుత్వం మనందరం కూడా చూసాం. మరి ఇటువంటి పాలన వైఫల్యం గత ప్రభుత్వం అవుతే ఈ 2 సంవత్సరాల్లోనే
వాటన్నిటిని కూడా గాడిలో పెడుతూ పట్టాలు ఎక్కిస్తూ వీటన్నిటికీ కంక్లూజింగ్ మీరే చూస్తారు. సాగునీటి ప్రాజెక్టుల మీద ఎవరు ఎంత ఖర్చు పెట్టారో ఈ ఒక్క షీట్ మీకు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ రాయలసీమ ప్రజలకు కానీ ఏ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత ఇచ్చింది అనేది ఈవేళ లెక్కలు చెప్తూ ఉన్నాయి, బడ్జెట్ చెప్తూ ఉంది, జరుగుతున్నటువంటి పనులు చెప్తూ ఉన్నాయి, ప్రోగ్రెస్. అందులో ముఖ్యంగా 2014-2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు ఇరిగేషన్కి సంబంధించి 68,000 కోట్ల రూపాయలు ఆ రోజు మనం వెచ్చించినటువంటి పరిస్థితి. గ్రాఫ్ కూడా చూపించాము ఒకసారి. 68,000 కోట్లు. ఇప్పుడే చూడండి, గ్రాఫ్ చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ గ్రాఫ్ చూస్తే ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల్లో 68,000 కోట్ల రూపాయలు మేము ఇరిగేషన్ రంగానికి వెచ్చించాం. అదే 2019-2024 5 సంవత్సరాల్లో ఇరిగేషన్కి వెచ్చించింది వైసీపీ హయాంలో 32,000 కోట్ల రూపాయలు. ఎంత డిఫరెన్సో చూడండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి మా మీడియా మిత్రులు కూడా, ప్రజలు కూడా. ఆ రోజు 14-19 5 సంవత్సరాల్లో దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ మాది. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 68,000 ఇరిగేషన్కి ఇచ్చాం. నాకు తెలుసుండి 19-24 5 సంవత్సరాల వైసీపీ లోక్సభలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చకు అవకాశం కల్పించాలని లోక్సభ స్పీకర్ ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన స్పీకర్ ప్రభుత్వ అనుమతి లభిస్తేనే సభలో చర్చ చేపట్టడం సాధ్యమవుతుందని చెప్పారని రాహుల్ వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. Speaker is telling us that to debate in Parliament, he has to take permission from the government. He is openly telling us that. ठीक है. देखिए, इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है, और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज कंप्लीटली अन-इंडियन. Modi ji has not even apologized for what has happened yesterday. Now, ये जो युवा हैं, ये एजुकेशन सिस्टम के बारे में, टेस्टिंग सिस्टम के बारे में प्रोटेस्ट कर रहे हैं. पूरा देश जानता है कि एजुकेशन सिस्टम, टेस्टिंग सिस्टम इज ब्रोकन. इट हैज सीज्ड टू एग्जिस्ट. Testing system has been hollowed out by termites. That is all they're saying. Nothing wrong with it. We've been saying it. I've been doing presentation after presentation about this. Why is the Prime Minister silent? What is the reason? He should apologize to the students and he should stop this nonsense of police people thrashing students. This is completely wrong. सर, उनका हवाला देते हुए किरण रिजिजू ने कहा कि आज वो एनडीए की बैठक में प्रधानमंत्री ने कहा कि हमने त्वरित एक्शन लिया, हमने बहुत रैपिड एक्शन लिया. We are concerned. Prime Minister is concerned about the students and their future. Action was taken. 13 people were arrested. That has been briefed by the minister. The point is that this is no way to treat the young people of this country. The young people of this country do not have any opportunities. All the doors are closed. There is only one door which is open. నెల్లూరు ఆనమలవారి వీధిలో 60 ఏళ్ల నాటి శిథిలా భవనం స్లాబ్ కూలిపోవడంతో 3 శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సహాయక బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వెనుక భాగంలోని కిటికీ ద్వారా 3 సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఘటనపై మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ శుక్లా సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. శిథిలా భవనంలో నివసిస్తున్న 8 కుటుంబాలకు టిట్కో ఇళ్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని మంత్రి అభినందించారు. ఫ్రంట్ పార్ట్ పడిపోవటం,
లోపల ముగ్గురు ఇరుక్కోబోయారు. ఫైర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ వెంటనే స్పాట్కి రావటం, ఆ బ్యాక్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకొచ్చారు. నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 8 కాపురాలు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇమీడియట్గా టిట్కో హౌసెస్ శాంక్షన్ చేయమని కమిషనర్ గారు కూడా చెప్పాను. రేపు మార్నింగే రేపే అలాట్ చేయమని. అక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో మున్సిపల్ అధికారులు ఈ బిల్డింగ్ లైఫ్ అయిపోయింది, దీన్ని డెమాలిష్ చేయాలంటే మీరైనా డెమాలిష్ చేసి కట్టుకోండి, లేదు అంటే మున్సిపల్ అధికారులు దాన్ని డెమాలిష్ చేయడానికి అబ్జెక్షన్ చెప్పొద్దని తెలియజేస్తూ అనకాపల్లి జిల్లా పంచదార్లలో అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన చలో పంచదార్ల కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పవిత్ర పంచదార్ల క్షేత్రాన్ని వెంటనే నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. ఎంపీ సీఎం రమేష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఆయనను కరప్షన్ మ్యాన్ గా అభివర్ణించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రాలను మైనింగ్ పేరుతో ధ్వంసం చేయడం సరికాదన్నారు. ఆధ్యాత్మిక ప్రదేశాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లేకపోతే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొండలు దోచిపోతా ఉన్నాడు, గుడిని గుడిలో లింగాన్ని దోచిపోయేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నిన్న మొన్న చూసాం, అనకాపల్లి నుంచి అయోధ్యకి రైలు వేసాడంట. ఇక్కడ గుడిలో లింగాన్ని మింగేశాడు, అక్కడ అయోధ్య రాముణ్ణి ఇక్కడి నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో ఆ భక్తులు తీసుకెళ్తే నీకు ఏ రకమైనటువంటి పుణ్యం రాదు సీఎం రమేష్ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. సీఎం రమేష్ గారు మీరు శివుడితో పెట్టుకున్నారు, నువ్వు చేసేటువంటి అవినీతి నీ అహంకారాన్ని అంతమొందించడానికి ఆ శివుడు మూడొక్కని తెలిస్తే సీఎం రమేష్ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణలో రైతుల పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వాటిని కాపాడుకునే ప్రయత్నంలో 4 రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ నేతలు గంటల తరబడి ధర్నా చేసినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. మరణించిన రైతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించి పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిరాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం. ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కొనుగోలు కేంద్రాలలో కాపుగాసి అక్కడే ఉండి ఎక్కడ మా పంట నష్టమవుతుందో అని చెప్పి భయంతోని కదలకుండా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో 4 అన్నదాతలు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెచ్చిన ధాన్యాన్ని 30 రోజులు 60 రోజులు కొనేటోడు దిక్కులేడు, సంచులిచ్చేటోడు దిక్కులేడు. ఈ దిక్కు దివానం లేని ప్రభుత్వంలో అన్నదాతకు మరి దిక్కులేని పరిస్థితి వస్తే ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఆ కొనుగోలు కేంద్రం దగ్గరే కాపుగా చిన్నప్పుడు గోడ కూలితే 4 రైతులు చనిపోవడం జరిగింది. 4 రైతులు చనిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే మా దివాకర్ రావు గారు, మా జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం నుంచి స్పందన రాలే. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు, చూస్తాం చేస్తాం ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు వరకు దాదాపు 2.5 నెలలు గడిచిపోయినా స్పందన లేదు. మాజీ మంత్రి హరీష్ రావు వరంగల్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఇది ఎల్నివో కారణంగా వచ్చిన కరువు కాదని ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏర్పడిన పరిస్థితి అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో సమ్మక్క బ్యారేజీ నిర్మాణం, దేవాదుల 3 దశల పనులు పూర్తి చేసి నీటిని ఎత్తేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పంపులు ప్రారంభించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కట్నీళ్లు పెట్టే పొయ్యి లెక్క తయారున్నా కూడా మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లెత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,000 ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇవ్వడానికి దేవాదుల పూర్తి చేసింది. కట్కొత్తుతే 3,17,000 ఎకరాలకు వరంగల్ జిల్లాకు సాగునీరు అందుతుంది, వరంగల్ తాగునీరు అందుతుంది. కట్క ఒత్తకుండా మీరు ఎందుకు వరంగల్ జిల్లాను ఆగం చేస్తున్నారు? మీ గుర్తు పోయిన సంవత్సరం కూడా
8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల దేవాదులలో 50 రోజులు ఆలస్యంగా మోటార్లు ప్రారంభమైనాయి. దాంతో 700-800 కోట్ల రూపాయల పంట వరంగల్ జిల్లాలో గత సంవత్సరం ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అర్ధాంతరంగా మీరు మోటార్లు ఆన్ చేయక 7-8 కోట్ల రూపాయలు విడుదల చేయక 800 కోట్ల రూపాయల పంటను పోయిన సంవత్సరం దేవాదుల కింద ఎండబెట్టింది కాంగ్రెస్. ఈ సంవత్సరం కూడా ఇంత ఎలినినో వస్తుందని శాస్త్రవేత్తలు, ప్రపంచము, భారత ప్రభుత్వం చెప్తుంటే 6 నెలల నుంచి చెప్తుంటే మొద్దు నిద్రపోతున్నారా? మెయింటెనెన్స్ వర్క్స్ చేసుకోరా? ట్రాన్స్ఫార్మర్లు రిపేర్స్ ఉంటే చేసుకోరా? ఎందుకు 10 మోటార్లు నడపడం లేదు? ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాదా? నీళ్లుండి కూడా ఎత్తకపోవడానికి ఇవాళ ఏం చేయాలి? మిమ్మల్ని నీళ్లు కండ్ల ముందు నీళ్లు ఉండగా కూడా ఒడిసి పెట్టాల్సింది పోయి మీరు కింద. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో పేదల కుటుంబాలకు సుమారు 1000 కోట్ల విలువైన శాశ్వత ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంతో పాటు ఆర్థిక అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని పురోగతి దిశగా తీసుకెళ్తామని లోకేష్ పేర్కొన్నారు. నేనేంటో మీకు అర్థమో లేదు, ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ, ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ, మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నా. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. ఆనాడు మీ అందరూ ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి. రెండు మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి అవుతే ఖర్చు ₹60 ఉండే. పెన్షన్లు, అధికారుల జీతాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి, ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఆదాయం రూపాయి వస్తే ఖర్చు ఇంకా ₹40 ఉంది. ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలా. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. ఇంకో పక్కన
నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్నా, అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశాను. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. ఈరోజు కేబినెట్ మీటింగ్లో మంగళగిరి పనులు వస్తూ ఉంటాయి, 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మిగతా కార్యక్రమాలు వచ్చినప్పుడు నా ఎదురుగా పక్క కూర్చుని ఉంటారు. ఆయన నా వైపు చూసి బాగా నవ్వుతారు, అన్ని నువ్వు పట్టుకెళ్తున్నావా అన్నట్టుగా. అంటే అందరం కలిసి పనిచేస్తున్నాం, పోటీ పడి పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. పంచదాల ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో జరుగుతున్న మైనింగ్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 12 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రం చుట్టూ కొండలను త్రవ్వడం సనాతన సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలపై మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పవిత్ర క్షేత్రాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, మైనింగ్ కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ పని కొండ మీద రాష్ట్రపతి గారు తిరుగుతున్నారా? మీరు కొండని గొడవ చేసేస్తున్నారు. ఇక్కడ ఎవరు తిరుగుతున్నారని అడుగుతున్నాం. ఆ రోజు అక్కడ ప్రభుత్వ భవనం కోసం చదువు చేస్తే అది కూడా గ్రామాల అమ్మకానికి కాదు, పోలకానికి కాదు, అల్లరి చేశారు. ఇవాళ విశాఖపట్నంలో చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా కొల్ల చేస్తున్నమాట మేము చూస్తా ఉన్నాం. రోజు మీడియాలో వస్తుంది, సోషల్ మీడియాలో జరుగుతుంది. కానీ అంటే వాళ్ళ సొంత మీడియాలో ఎలాగో రాయరు. ఓ పక్క సింహాచలం కొండని, ఇంకో పక్కన పంచదారుల కొండల్ని, ఆ పక్కన బౌద్ధ ఆరామాలు క్షేత్రాలు ఉన్న కొండల్ని ఇష్టం వచ్చినట్టు తగ్గే అధికారం చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు అని అడుగుతున్నాం. పర్యావరణాన్ని కాపాడతారని చెప్పిన పెద్దలందరూ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని అడుగుతున్నాం. పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పిన ఆ నాయకులందరూ ఆనాడు గత ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేసిన నాయకులందరూ ఇవాళ ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం. నిన్ననే ఒక ప్రెస్ మీట్ చూసా. ఇన్ఛార్జి మంత్రి గారు, ఆయన స్వయంగా మైనింగ్ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడిన వీడియో చూసాం. ఆ ప్రెస్ మీట్ లో వారు ఏం చెప్తున్నారంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి రాశారట, నో మైనింగ్ జోన్ కి చేయాలని అనుకుంటున్నారట. మీరు ఎవరి చెవిలో పువ్వులు పెట్టద్దు. ఆ రోజు ఇక్కడే ఇదే ప్రాంగణంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ చట్టంలోని పలు నిబంధనలను వ్యతిరేకించారు. శాస్త్రీయమైన పన్నుల విధానం లేకపోవడంతో ప్రతి ఏడాది 5% వరకు పన్నులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పన్నులు నిర్ణయించడం ప్రజలపై అదనపు భారం మోపుతుందని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందస్తుగా 10,000 డిపాజిట్ వసూలు చేయడం పేదలకు అన్యాయమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఎలాంటి ఆర్థిక షరతులు లేకుండా ఇల్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దాంట్లో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ముఖ్యంగా ట్యాక్సేషన్ సిస్టంలో ఎక్కడ కూడా సైంటిఫిక్ ట్యాక్సేషన్ లేదు. మీరు ఒకవేళ చూస్తే ప్రతి సంవత్సరం 5% ట్యాక్స్ పెరిగేటట్టు అవకాశాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ మీద మీకు ట్యాక్స్ ఫిక్స్ చేస్తారని ఒకటి. తర్వాత ఇప్పుడున్న ట్యాక్స్ స్ట్రక్చర్ ఏదైతుందో దాని తర్వాత ఎటువంటి స్ట్రక్చర్ తీసుకుని ఇది మొత్తం యూనిఫామిటీ లేకుండా ఒక ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. ఈ క్యూర్ ప్రజల్లో లోకల్ బాడీలో ట్యాక్స్ దోపిడీ ఉంటుంది. అదేవిధంగా వాటరు, సివరేజు ఈ రెండు కూడా సపరేట్ బోర్డుగా చేసేటటువంటిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి దాంట్లో కూడా రెండు సపరేట్గా ఇప్పుడైతే కలిపే ట్యాక్స్ కడతా ఉన్నారు. మరి సపరేట్ ట్యాక్సెస్ అవుతాయి. ఎవరు అంటే ప్రజల మీద ఎంత భారం పడుతుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. రెండోది, ఇక్కడ విషయం ఏంటంటే గతంలో జిహెచ్ఎంసీలో మ్యాండేటరీ ఏంటంటే వార్డ్ మెంబర్స్గా కొంతమంది వాళ్ళు సెలెక్ట్ చేసుకొని
లోకల్ కార్పొరేటర్స్, వార్డ్ మెంబర్స్తో పాటు స్థానిక సమస్యలపైన స్థానికంగా ఉన్నటువంటి ఒక పరిపాలనలో భాగంగా ఉంటుండే. ఇది 74 అమెండ్మెంట్ 74th అమెండ్మెంట్ సంబంధించినటువంటి ఒక స్పిరిట్ అది. అంటే పార్టిసిపేషన్, లోకల్ బాడీలో పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్. దీంతో అర్బన్ లోకల్ బాడీస్లో వార్డ్ మెంబర్స్ అనేది ఉందో ఇది మ్యాండేటరీ, చట్టంలో మ్యాండేటరీ అది. ఇది దీంట్లో ఎక్కడ కూడా వార్డ్ మెంబర్స్ ఒక అభిప్రాయాలు కానీ ఎక్కడ కానీ లేదు ఇక్కడ. తర్వాత ఎన్నుకోబడ్డటువంటి ఒక ఏవైతే ప్రజాప్రతినిధులు ఉంటారో కార్పొరేటర్స్ కానీ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి కూడా దీంట్లో ఎక్కడ కూడా రోల్ ఉంటుంది అనేది ఎక్కడ స్పష్టంగా లేదు అది. సో కాబట్టి ఈ యొక్క చట్టం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా అనేక రెసిడెన్షియల్ అసోసియేషన్స్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మెగా డిఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నిర్వహించిన డిఎస్సీ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా కోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ నేతలకు న్యాయస్థానంలో నిరాశ ఎదురైందని విమర్శించారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం తగదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేపడుతోందని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. యువత ఆకాంక్షలపైన గొడ్డలు వేటు వేయాలని చేస్తున్న కుట్రలు సఫలం కావడం లేదు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యుడు మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, క్రీడాకారులు కాని వారికి ఉద్యోగాలు ఇచ్చారు, దీనిపైన సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడం జరిగింది. ఆ ప్రయోజనాల వ్యాజ్యం నిన్న విచారణకు వచ్చినప్పుడు సంబంధిత న్యాయమూర్తులు వాటిని అందరినీ కూడా సమగ్రంగా పరిశీలించి వెనక్కి కొట్టడం జరిగింది. దీంట్లో ఏమీ లేదు, ఇది ఏదో కావాలనే మా సమయాన్ని వృధా చేసేదానికి ఈ పిటిషన్ వేసినట్లుంది, ఇది సరికాదని చెప్పి అని వ్యాఖ్యానిస్తే ఈ పిటిషన్ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన లాయర్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైనా మనం కోర్టుకు పోయేటప్పుడు, ఏదైనా మనలో న్యాయం ఉండాలనేటప్పుడు, మనం ఆ కేసు గెలిచాలనేటప్పుడు మన దగ్గర ఉన్న సమస్త సమాచారాన్ని 1% కూడా మిగల్చుకోకుండా మొత్తం సమాచారాన్ని ఒకరోజు ఆలస్యమైనా కూడా వాటన్నిటిని కూడా సమగ్రంగా సేకరించి కోర్టులో మనము దావా వేస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఏ ఆధారాలు లేవు కాబట్టి, మెగా డిఎస్సిలో ఏ చిన్న తప్పు కూడా లేదు కాబట్టి, వారికి ఏమీ దొరకలేదు కాబట్టి ఊరికి వేగ్గా ఏదో 4 పేపర్లు పెట్టేసి 16,000 మంది పేర్లు పెట్టేసి, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళందరిపైన సిబిఐ విచారణ జరపండి అని చెప్పి పిటిషన్ వేసి మొటిక్కాయలు కొట్టించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలా. అంటే వీరు చేస్తున్న కుట్రలు ఏ విధంగా ఉన్నాయి. దాదాపు 7 ఏడాది అవుతుంటే వారు ఉద్యోగాలు నియామకాలు పొంది ఈరోజు కూడా భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని. భోగాపురం విమానాశ్రయ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి. ఉత్తరాంధ్ర సంస్కృతితో ప్రధానికి స్వాగతం పలకాలని సీఎం ఆదేశం. రాష్ట్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ గా భోగాపురం విమానాశ్రయం. విద్యార్థుల సమస్యలపై పార్లమెంట్ లో చర్చ జరపాలన్న రాహుల్ గాంధీ. విద్యార్థుల అంశంపై ప్రత్యేక చర్చ కోరిన రాహుల్, విద్యార్థుల భవిష్యత్తుపై సభలో చర్చ అవసరమని వ్యాఖ్య. విద్యార్థుల సమస్యలపై స్పీకర్ ను కలిసిన రాహుల్. త్రాగునీటికే తొలి ప్రాధాన్యమన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రిజర్వాయర్ల పరిస్థితి తర్వాతే సాగునీటి ప్రణాళికలన్న నిమ్మల. 6 తడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని నిమ్మల సూచన. త్రాగునీటి, సాగునీటి అవసరాల సమతుల్యంగా నిర్వహిస్తామని వ్యాఖ్య. రైతుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కేటీఆర్. పంటల కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్య. రైతు కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించలేదన్న కేటీఆర్. పంచదార్లలో అక్రమ మైనింగ్ వెంటనే ఆపాలని అమర్నాథ్ డిమాండ్. పంచదార్లను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని వ్యాఖ్య. పవిత్ర క్షేత్రాల పరిరక్షణపై ప్రభుత్వాన్ని నిలదీసిన అమర్నాథ్. పంచదార్ల మైనింగ్ పై ఎంపీ సీఎం రమేష్ ను లక్ష్యంగా చేసుకున్న అమర్నాథ్.